గ్రామ పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వచ్ఛ భారత్లో భాగంగా పంచాయతీలకు మంజూరైన నూతన ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తడ మండలంలోని కారూరు, సూళ్లూరుపేట మండల పరిధిలోని కోటపోలూరు, దొరవారి సత్రం మండల పరిధిలోని ఏకొల్లు, నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు పంచాయతీలకు చెత్త సేకరించేందుకు మంజూరైన 4 ట్రాక్టర్లను అందజేసినట్లు తెలిపారు. మీరు మధ్యలో పెట్టేస్తున్నారు. చెత్తని ట్రావెల్ చేయడానికి, చెత్తను తీసుకెళ్లడానికి మన నియోజకవర్గంలోని 4 మండలాలకి తడలోని కారూరుకి, సూళ్లూరుపేట కోటపోలూరు, నాయుడుపేట పుదూరు, దొరవారి సత్రం ఏకొల్ల అట్లా 4 ట్రాక్టర్లు 4 పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. చెత్త ఎక్కడ స్టోర్ అవ్వకుండా ఉండడానికి, చెత్త వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, చెత్త వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మున్సిపల్ మినిస్టర్ గారికి నారాయణ గారికి చెప్పడం జరిగింది. అలాగే చెత్త పన్ను కూడా తీసేశారు. చెత్త వల్ల ఎవరికి ప్రాబ్లం లేకుండా దాన్ని ఎస్డబ్ల్యూపీ షెడ్లకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడ సంపద సృష్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. దానికోసం మన నియోజకవర్గంలో 4 పంచాయతీలకి 4 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ పథకం కింద గ్రామాల్లో మేజర్ పంచాయతీలు ఉంటే 5 లక్షల రూపాయలు జనరల్ ఫండ్లో ఉంటే, జనరల్ అకౌంట్లో ఆ పంచాయతీల్ని ప్రథమంగా తీసుకొని వాటికి ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇంజిన్ల వరకు, ట్రాక్టర్ వరకు ఏర్పాటు చేసి ఆ పంచాయతీ నిధులు, అది 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ ద్వారా కానీ ట్రక్కు అదేవిధంగా మెయింటెనెన్స్ చేసుకునే కార్యక్రమం కింద ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తడ మండలంలో కారూరు పంచాయతీ, సూళ్లూరుపేట మండలంలో కోటపోలూరు పంచాయతీ, దొరవారి సత్రం మండలంలో ఏకొల్ల పంచాయతీ, నాయుడుపేట మండలంలో పుదూరు పంచాయతీ, ప్రస్తుతానికి 4 పంచాయతీలని సెలెక్ట్ చేశారు. ఇంకా కొన్ని పంచాయతీలను సెలెక్ట్ చేయడం జరిగిందట. తొందరలో వాటిని కూడా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ గారి చేతుల మీదుగా వాటిని ఆయా పంచాయతీలకు అందించడం జరుగుతూ ఉంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.